ఏం రత్నం గారి మీద మీ అభిప్రాయం, మీకు ఉన్న సాన్నిధ్యం కానీ? అతను అంటే ఆయన తీసినటువంటి చిత్రాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అండి. కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఆ సైలెన్స్ అంతటిని బ్రేక్ చేస్తూ హరిహర వీరమల్లు వస్తుంది అనమాట. పెద్ద వాయిలెంట్ ఫిల్మ్ అది కూడా. సైలెన్స్ బ్రేక్ చేస్తూ వాయిలెన్స్ అంటే చాలా నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఆయన ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు అని నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఓహో, ఈ అద్భుతాన్ని సృష్టించడం కోసం వెయిట్ చేశారనమాట. టైం పడుతుంది అది. ముఖ్యంగా నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇటువంటి మన బాహుబలి లేకపోతే RRR లాంటి సినిమాలు తీసినప్పుడు రాజమౌళి గారు లాంటి ఏం చేస్తున్నారంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు హీరోని 24/7 వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవునండి. ఏం రత్నం గారు ఈ జస్ట్ పొదుపుగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని అవసరమైనప్పుడు మాత్రమే పిలిచి మిగతా షూటింగ్ అంతా కూడా ఆయన లేకుండా చేసి, ఆయన రాజకీయానికి ఇబ్బంది లేకుండా, ఆయన సోషల్ యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా, ఆయన మిగతా వ్యవహారాలు ఏటికి ఇబ్బంది లేకుండా, అందులో ఏటి ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ స్టేట్లో యుద్ధం, భయంకరమైన ఎన్నిక, ఇటువంటి టైంలోని ఆయన్ని తట్టుకొని జాగ్రత్తగా ఈ సినిమాని, మంచి సినిమాని రిలీజ్ చేశారు. ఆల్రెడీ Part 2కి ఆయన సిద్ధమైపోతున్నారు పెద్దగా. కాబట్టి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే రత్నం గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పేసి. బాబు, మై హార్టీ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఇలాంటి ఒక హిస్టారికల్ క్యారెక్టర్లో చూడడం అన్నది అది నిజంగా నాకు చాలా పండగలాగా అనిపించింది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు. మీరు ఏది ముట్టుకుంటే అది బంగారం. సినిమాలు ముట్టుకుంటే బంగారం, రాజకీయాలు ముట్టుకుంటే బంగారం. బంగారం కంటే మిన్నగా ఉండేది హరిహర వీరమల్లు బాబు. డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని, Part 2 కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్. రత్నం గారు, మీరు కొన్నాళ్ళు వరుసగా సినిమాలు తీసి కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉండి ఒక శబ్దం, ఒక పెద్ద శబ్దంతో హరిహర వీరమల్లు మీరు విస్ఫోటనం అంటాం. ఆ విస్ఫోటనం లాంటి హరిహర వీరమల్ని మీరు నిర్మించడం నిజంగా మేమందరం గర్విస్తున్నామండి. Part 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.